అమ్మాయి నాకు కరెక్టేనా? ముందే సాంప్రదాయపు అమ్మాయి, తనకి నాకు కుదురుతుందా? ఈ వెంటాడే ప్రశ్న అంతుచిక్కని ప్రశ్నలా మిగిలిపోతుందా? సమాధానం కోసం నా మనసు పరుగులు పెడుతోంది. ఈ పరుగు ప్రశ్న వరకేనా లేదా సమాధానం కోసమా? చూద్దాం ఎంతవరకు. మరికొద్దిసేపట్లో సీఎం కాన్వాయ్ వస్తుంది. అందరూ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగలరు. 2 సాంగ్స్ ఏం చిల్లేదా? మనోడేంటి ఇంత డెడికేషన్తో వెళ్తున్నాడు? పక్క పిల్ల దగ్గరికి. కానీ కానీ వీడేంటి ఇంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు? బాబు అశోక్, కెమెరా వైడ్ యాంగిల్ అమ్మా. వెనకాలకు అమ్మాయి ఫోన్లో అమ్మాయి కానివ్వండి కానివ్వండి అంతా మీదే కానివ్వండి. ఇక స్టార్ట్ చేద్దామా? ఏంటి బైక్ మీదనా? అమీరా, ఈజ్ ఇట్ పాసిబుల్? చి ఎదవా, ఎప్పుడు అదేనా? సర్లే కానీ శాలరీ క్రెడిట్ అయిందా? లేదురా, ఇంకా మేబీ ఫ్రైడే క్రెడిట్ అవ్వచ్చు. మరి నీది? నాది ఇంకో 2 డేస్లో అవుతుంది. ఈ మంత్ కొంచెం డిలే అయింది. అరే వాడెవడో నన్ను అదోలా చూస్తున్నాడు రా. మా మగజాతికి చూసే స్వేచ్ఛ కూడా లేదా? ఇదేం న్యాయం రాము? వాడెవడు? వాడెవడా? ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఇన్స్పిరేషన్ మిస్టర్ ఆర్జీవి. అచ్చా, ఆర్జీవియా? మీ అబ్బాయిలందరికీ వాడేగా ఇన్స్పిరేషన్. మా అబ్బాయిలకే కాదు, మీ అమ్మాయిలకు కూడా. ఓ అంగప్పార. Can I ask you something? Yes. Can I hug you? Yes. I would love it. Yeah. Yeah. థ్యాంక్ యూ సార్. నేను ఇంకొక 10 days వరకు స్నానం చేయను. సరే కానీ ముందు రోడ్ చూడు. సంజు, ఇంతకీ మీ ఇంట్లో మాట్లాడావా? మరి నువ్వు? సర్లే గాని ముందు ఎటెళ్ళాలో చెప్పు. లెఫ్టా, స్ట్రైటా, రైటా? రైట్ తీసుకో. ఏ నీకు బైక్ రాదా? రాదు. సరే నేను నడుపుతా, చూడు. బేబీ చెప్పు. నీకు బాగా బల్పు కొవ్వు కదా? మరి నైట్ మెసేజ్ చూసి రిప్లై అయ్యింది. సారీ బేబ్, నైట్ మూవీ చూస్తుండే. సారీ. ఓకే ఓకే. అవును, ఏదో సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజ్ కదా, నువ్వే చూడు. ఏ సర్ప్రైజ్ అంటే చంపేస్తావా ఏంది? ఇక్కడ కాదులే, కొంచెం ముందుకెళ్ళాక చంపేస్తా. సర్లే. ఇంకేంటి సంగతులు? నువ్వే చెప్పు. మొన్న రీసెంట్గా మా ఆఫీసులో కొలీగ్ ఒక అతను లవ్ సెట్ కాలేదని సూసైడ్ చేసుకొని చనిపోయాడంట. వాట్ ద ఫక్, లవ్ సెట్ కాకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతారా? అయినా లవ్ అనేది ఒక ఫీల్ మాత్రమే. అది ఉన్నన్ని రోజులు దాన్ని ఫీల్ అవ్వాలి. అయినా ఈ జనరేషన్లో కూడా ఉన్నారా? మీ అమ్మాయిలు అప్డేట్ అయినంత స్పీడ్గా మా అబ్బాయిలు కాలేరు కదా. మరి నువ్వు అప్డేటింగా? నో ఐ మీన్ అడ్వాన్స్. అచ్చా, సరే కానీ మీ ఇంట్లో మాట్లాడావా? మరి నువ్వు? సరే కానీ స్ట్రైటా, లెఫ్టా, రైటా? ఆల్వేస్ స్ట్రైట్. నీకు రాదా బైక్ అసలు? రాదు. మరి ఎందుకు నడుపుతున్నావు? అంటే నువ్వు నేర్పిస్తావేమో అని. సరే, కొంచెం కాల్ లోపల పెట్టు. సరే, చేతి పెట్టు. ఇది లెఫ్ట్ బ్రేక్, ఇది రైట్ బ్రేక్, ఇది యాక్సిలరేటరు. ఏంటిది ఇంత కొత్తగా? తన చేయి పడగానే ప్రపంచాన్నే మోస్తున్న అనుభూతి కలుగుతుంది. మనసుకి తెలిసినట్టు మాటకి తెలియనట్టు. అందుకేనేమో దీని తొలి స్పర్శ అనేది. మాధురి, అలా చేయొచ్చా చెప్పు. అవునండి. ఏంటి అవును? నేను చెప్పేది నువ్వు వినట్లే కదా? వేరే ధ్యాసలో ఉండి సరిగ్గా వినలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. మళ్ళీ చెప్పారు, ఇక్కడ ఒక్కసారే చెప్తారు అంతే.
మీరు రాత్రి బాగా గుర్తొచ్చారు. మరి కాల్ చేయొచ్చుగా మాధురి. అంటే అంత రాత్రిపూట ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమని అనుకుంటారు. పైగా మీరు పడుకున్నారేమని చేయలేదు. ఇంకెప్పుడైనా చేయాలనిపిస్తే చేయొచ్చు. సరే అండి. అడగడం మర్చిపోయాను, తిన్నారా? మరి నీ సంగతి ఏంటి? లేదు, ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఉపవాసం. అవును, ఇంతకెందుకు రమ్మన్నావు? మీతో గుడికి వస్తానని మొక్కుకున్నానండి. సరే కానీ కానీ అడగటం మర్చిపోయాను, మీ ఇంట్లో చెప్పారా అండి? మరి నువ్వు ఇప్పుడు మనం వెళ్ళేది రైటా లెఫ్టా? హా, అరకు ట్రిప్కి వెళ్ళకపోతే 1 వీక్ అన్నం తిన్నని చెప్పా. ఒప్పుకున్నారు. మరి మీ ఇంట్లో? మా వాళ్ళకి ఓకే. మరెప్పుడు వెళ్దాం? హోల్లో ఉండు, చెప్తా. అయినా అన్నీ ఇంట్లో చెప్పి చేస్తామా ఏంది? అవునవును, ద గర్ల్స్. మీ ఇంట్లో మాట్లాడావా? ఎప్పుడు ప్లాన్ చేద్దాం మరి? హోల్లో ఉండు, ఖచ్చితంగా చెప్తా. నాన్నగారు ఒప్పుకున్నారు, మిమ్మల్ని ఇంటికి కూడా రమ్మన్నారు. మరి మీ వాళ్ళు? మా వాళ్ళకి ఓకే. ఓ, మరి ఎప్పుడు వస్తారండి? 27 జాన్, నీ కళ్ళ ముందు ఉంటా. అవును, మీరు పెళ్లిలో పంచ కట్టుకుంటారా, ప్యాంట్ వేసుకుంటారా? మనోడేంటి మాధురితో సెటిల్ అయిపోయాడని చూస్తున్నారా? జరా వెనక్కి రండి. అనుకున్నా ఇటు తిరిగి అటు తిరిగి ఇటు నా మీదకే వస్తాడనుకున్నా. ఏంటి వాయిస్ ఎక్కడో విన్నట్టుందా? అది మనమే. ఇది మామ జరిగింది. ఫ్లోలో ఆ పిల్లకి ఓకే చెప్పేసిన. ఇంకిద్దరు ఉన్నారు. ఇప్పుడు ఎవరితో కంటిన్యూ అవ్వాలో అర్థమవుతలే. అరే ఏం చేస్తున్నావురా? బఠానీలు తింటున్నారా? ఆ బఠానీలు తర్వాత తినొచ్చు, కావాలంటే ఇంకో బీర్ కొనిస్తా. అసలే సైకిల్ ఉన్నా, దమాక్ ఖరాబ్ చేయకు. ఫస్ట్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ముగ్గురు అమ్మాయిలతో ఆటలాడినావు అంటే ఆటగానివే. విదేశాలకు వచ్చి ఆటలాడుకుంటారా అంటే దేశాల్లోనే ఆటలాడుకుంటారు. ఆటగాళ్ళు అయిపోయారు. అరే ఇంత సీరియస్ మ్యాటర్ ఉంటే నీకేం జోక్ అనిపిస్తుందారా? ఓకే ఓకే, కూల్ కూల్. సో పాయింట్కి వస్తే లెఫ్ట్ అమ్మాయి నీ బెస్టీ అమీరా, రైట్ తిరిగితే నీ మోడర్న్ గర్ల్ ఫ్రెండ్ మనీషా, స్ట్రైట్ కొడితే ట్రెడిషనల్ అమ్మాయి మాధురి. నీ బెస్టీ నీతోనే ఉంటుంది, నేను లవ్ చేస్తుందని గ్యారంటీ లేదు. ఇంకా నీ మోడర్న్ గర్ల్ ఫ్రెండ్ అంటావా? తను ఒక టెస్ట్ రైట్ టైప్ లాంటిది. నీతో రైట్ నచ్చకపోతే ఇంకోటి వెళ్ళిపోతుంది. ఇంకా మాధురి అంటారా? ఆ పిల్ల బంగారం.
మావాడే దొంగ నా కొడుకు. అయితే ఇప్పుడు మాధురితో కంటిన్యూ అవ్వమంటావా? నాకేటి తెలుసు? ఆటలాడింది నువ్వు. పిచ్చి గురించి నీకు అదేటి తెలియాలి? నన్ను అడుగుతావు? ఆటగాళ్ళు అయిపోయారు, ఆటగాళ్ళు. ఒసేయ్, ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం, వస్తావా? లేదురా, ఈరోజు హరీష్తో బయటికి వెళ్తున్నా, ఇంకెప్పుడైనా చూద్దాం. బేబీ, ఇస్కాన్కి వెళ్దామా? ఈ జనరేషన్లో గుడికా? ఇంకా నమ్ముతున్నావా ఇవన్నీ? మీరు రాత్రి బాగా గుర్తొచ్చారు. మరి కాల్ చేయొచ్చుగా మాధురి. అంటే అంత రాత్రిపూట ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమని అనుకుంటారు. పైగా మీరు పడుకున్నారేమని చేయలేదు. ఏ బాబు, ఏ లోకంలో ఉన్నావు? వెనకంత ట్రాఫిక్ అయితుంది, బండిది. కొన్ని కలలు ఊహలు నిజమైతే అంటారు. ఆ నిజమే నాకు ఎదురైంది. ఇదేంటి, సంచు గారు ఇంకా రాలేదు? టైం కూడా చాలా అవుతుంది. ఈపాటికే వస్తానన్నారే. ఒకసారి ఫోన్ చేద్దామా? వద్దులే, డ్రైవింగ్లో ఉండుంటారు, మళ్ళీ చేస్తే డిస్టర్బ్ అవుతారు. ఆయన ఎందుకింత లేట్ అవుతుంది? ఏంటి లేటు? సీఎం కాన్వాయ్ వల్ల. సరే, ఎక్కు. నాన్నగారు ఒప్పుకున్నారు, మిమ్మల్ని ఇంటికి కూడా రమ్మన్నారు. మరి మీ వాళ్ళు? మా వాళ్ళకి ఓకే. ఓ, మరి ఎప్పుడొస్తారండి? జాన్ 27th నీ కళ్ళ ముందు ఉంటా. మీరు ఎంచుకున్న దారిని బట్టే మీ గమ్యం ఉంటుంది. అవును, మీరు పెళ్లిలో పంచ కట్టుకుంటారా, ప్యాంట్ వేసుకుంటారా? ఏం లేకుండా వస్తా.